మనము దేవుణ్ణి ప్రేమించినమని కాదు, కానీ తనే తన కుమారుని పంపి కదమ్మా. ఫస్ట్ ఎవరు ప్రేమించిండ్రు మనల్ని? మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? మనుషుల్ని. పెడితే పెళ్లి కోరుతాం, లేకుంటే సాగు కోరుతాం. ఇది మనుషుల స్వభావం కదా. అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క, అవసరం తీరినాక ఒక లెక్క. దేవుణ్ణి ఎరగని జనులు నిన్ను నన్ను ఎందుకు ఎరుగుతారు? నిన్ను నన్ను ఏం చూస్తారమ్మా? ఈరోజు అయితే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఆరాధనలో పాలు పంచుకోవద్దని కాదు, మందిరాలు నిండొద్దన్నది కాదు, మందిరాలకి జన సమూహం వస్తున్నారన్నది దాన్ని వ్యతిరేకించినది అని కాదు. కానీ ఏది మార్పేది? మనం ఎవరిని ప్రేమిస్తుంది? ప్రత్యేకింపబడిన ప్రేమ. టైం అవుతుందని ఆరాటం. ఎవడు టైం అవుతుంది? దేనికి టైం అవుతుంది? ఇవ్వవలసినోడు ఇవ్వాలనుకుంటే ఏ సమయానికైనా ఇస్తాడు. ఇవ్వవలసినోడు ఇవ్వాలనుకుంటే దేవుడు కురుకుంటే మంచములా నడి ఇంట్లో ఉన్న వాడి కాడికి కూడా బల్లారాధన వస్తుంది. అది పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఎవడైనా లేవలేని స్థితిలో, మందిరానికి రాలేని స్థితిలో ఉంటే సేవకుడు ఆ ఇంటికి పోయి బల్లారాధన ఇచ్చి ప్రార్థన చేసి రావాలట. ఆ విషయం తెలుసా? ఆ విషయం తెలుసా? వెళ్ళొచ్చు అక్కట్లా కదా. బల్లారాధన ఇంటికి వెళ్ళాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ తండ్రి తెలియపరచండు. నేను ప్రాణం పెట్టిన కుమారుడు ఫలానా చోటు ఉన్నాడు, వెళ్ళి అక్కడికి. సేవకుడు వెళ్ళాలి. అయ్యా నువ్వు రాలేనందుకు పర్వాలేదు, దేవుడే నీ యొద్దకు వచ్చింది. నేనవన్నయ్యా, నేను కూడా నీ దేవుని సేవలో వాడబడుతున్న వాడిని, నువ్వెంతో నేనంతే అని అక్కడ ప్రేమను చూపించి ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని, ఆ లేవలేని వ్యక్తికి, ఆ మంచం మీద ఉన్న వ్యక్తికి ఏం చేయాలంటే ఆకాశం వైపు ఎత్తి పట్టుకొని ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఎత్తి పట్టుకొని ఆయనకిచ్చి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించేస్తే దేవుళ్ళో మనం ఈ పరలోక మందిది ఈ భూమి మీద చూడలేనిది పరలోకంలో చూస్తాం. ఈ భూమి మీద మనం చూసేదంతా కొద్దిగే. అలాంటి ప్రేమ స్వరూపి. మరి ఈ రోజులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నటన జీవితాలు ఎవరితో ఉన్నాయన్నది ఒకసారి మనం గమనించాలి.